హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ కెరీర్ అండ్ జాబ్స్. సో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పాలి, ఎందుకంటే సోషల్ మీడియాకి సంబంధించి అసలు సోషల్ మీడియా అనేది ఒక పర్సన్కి ఎంతవరకు నిజంగా అవసరం, ముఖ్యంగా యూత్కి, స్టూడెంట్స్కి, అందులోనూ బిలో 16 అరౌండ్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది ఎంతలా ఉంటుంది. కొన్ని మనం జరగనివి కూడా చూస్తున్నాము, అసలు ఎక్స్పెక్ట్ చేయనివి కూడా చూస్తూ ఉంటాము. సో దాన్ని బ్యాన్ చేయడమే బెస్ట్ డెసిషన్ అని చెప్పి లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ బిలో 16 ఇయర్స్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాని దానికి దూరంగా ఉండాలని చెప్పి ఒకటి పాస్ చేశారు. సో అదే ఇప్పుడు మన ఇండియాలో కూడా కర్ణాటక గవర్నమెంట్, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని బ్యాన్ చేయాలి, అంటే లైక్ 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు, దానికంటే బిలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేసింది. సో నిజంగా ఇదొక పాజిటివ్ సైన్ అని అనుకోవచ్చా, లేకపోతే ఎలా హెల్ప్ అవుతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు దీనికి సంబంధించి సతీష్ గారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే సతీష్ గారు. సోషల్ మీడియా ఆ ఇంపాక్ట్ ఓ రేంజ్లో ఉంటుంది అసలు, అంటే మాటలు రాని పిల్లలు కూడా దానికి ఎంత అట్రాక్ట్ అయ్యారన్నది మనము డైలీ వీడియోస్లో చూస్తూ ఉన్నాము. దాన్ని చాలా గొప్పగా వైరల్ చేస్తుంటారు పేరెంట్స్, చెప్పాలంటే అంత అవసరం లేదు. సో పేరెంట్స్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి కర్ణాటక తీసుకున్న డెసిషన్కి, కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మీరు ఏదైతే చెప్పారో డెఫినెట్గా అండి, అదే యాక్చువల్గానంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక 2 years బ్యాక్ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత, అంటే ఒక సర్వే చేసి తీసుకోవాలా లేదా అనేది మనకి ఎలాగైతే పార్లమెంట్ ఉంటుందో వాళ్ళు దాంట్లో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా డెసిషన్ అఫీషియల్గా ఫైనలైజ్ చేసింది డిసెంబర్లో, 2025 డిసెంబర్లో ఫైనలైజ్ చేసేసారు. 2016 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా ఎట్టి పరిస్థితుల్లోనూ అకౌంట్ అనేది మీరు క్రియేట్ చేయకూడదు, మీరు వాడకూడదు. సరే పేరెంట్స్ వాడతారు, పక్కన ఉన్న ఫ్రెండ్స్ వాడతారు అనే విషయం పక్కన పెడదాం. సరే చాలా వరకు తగ్గుద్ది కదా ఒకటి. అదే కోవాకి సంబంధించి లోకేష్ గారు ఫస్ట్ చెప్పారు మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, మేము కూడా ఆలోచిస్తున్నాము, డెఫినెట్గా అది మంచిది చేస్తామని చెప్పి లోకేష్ గారు అన్నారు ముందే. బట్ డెఫినెట్గా ఈలోపే కర్ణాటక గవర్నమెంట్ ఒక అడుగు ముందుకేసి ఈ డెసిషన్ తీసుకోవడానికి ముందుకు వచ్చారు. సరే ఇంప్లిమెంట్ అవ్వడానికి కొంచెం టైం పట్టినా ఓవరాల్గా అయితే మీకు ఆ థాట్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, ఆ డిస్కషన్ జరుగుతుందో ఆటోమేటిక్గా అది కొంచెం, ఎందుకంటేనంటే గవర్నమెంట్లో ఉన్న మిగతా ఎమ్మెల్యేస్ కానీ పొలిటీషియన్స్ కూడా దీన్ని స్వాగతిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ ఎవడో ఒకటి సఫర్ అయినోడే, అంతే కదండి. సో అందువల్ల మానవ హక్కుల సంఘాలు వచ్చేసో, లేకపోతే ఏమో హ్యూమన్ రైట్స్ వచ్చేసో పిల్లల యొక్క హక్కుల్ని కాలు రాసేస్తున్నారని చెప్పేసి అలా అంటారని నేను అనుకోవట్లేదు, అన్నా కూడా తప్పది. ఎందుకంటే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు మల్టిపుల్ డైమెన్షన్స్లో చూడాలన్నమాట వాస్తవం అయినప్పటికీ, ఎన్ని డైమెన్షన్లో చూసినా కూడా బ్యాన్ చేస్తేనే ప్లస్లు ఎక్కువ ఉంటాయి. 100 ప్లస్లు ఉన్న డెసిషన్ లైఫ్లో ఉండదు కదా కదండి. ఎనీ డెసిషన్ ఇన్ ద లైఫ్ కానీ, ఎనీ డెసిషన్ ఇన్ ద గవర్నమెంట్ కానీ ఎప్పుడునండి ఇది వెయింగ్ మిషన్ లాంటిది. ఓకే, ఒక 60 పాజిటివ్ పాయింట్లు ఉన్నాయి, ఒక 40 నెగిటివ్ పాయింట్లు ఉన్నాయి. మన మనుషులు చేస్తాం 60 ఎక్కువ ఉన్నాయి కదా, ఓకే తీసుకుందాం. ఈ 40 నెగిటివ్ ఓకే, అంతే తప్ప డిసిషన్స్లో 100 పాజిటివ్ ఉంటాయి ఎక్కడన్నా? లైఫ్లో కూడా మనం తీసుకునే డెసిషన్స్లో ఎందుకు ఉంటాయండి? ఇప్పుడు మనం షాప్కి వెళ్ళిన బట్టలు కొనుక్కోవడానికి ఇది 100% నచ్చలేదు, ఇది నచ్చలా, ఇది 70% నచ్చింది, ఇది 30% నచ్చింది, 40% అంటే 70% నచ్చింది కదా, ఓకే. నాకు అర్జెంట్గా టైం అయిపోతుంది, బట్టలు కొనుక్కోవాలి, ఇంకా అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేసలేను, ఇంకో షాప్కి వెళ్ళలేను. అంటే డిసిషన్స్ ఎప్పుడు కూడా అంటే పర్ఫెక్ట్ డిసిషన్స్ ఉండవు లైఫ్లో. అందువల్ల కొంతమంది పిల్లల యొక్క హక్కుల్ని కాలరాసేయడం అని చెప్పి మొదలెట్టేశారు అప్పుడే. దాని గురించి నేను ఈ పాయింట్ని అడ్రస్ చేస్తున్నా. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉన్న 10 పాయింట్లో ఒక పాయింట్ జెన్యూన్గా సోషల్ మీడియాను వాడుకుని డెవలప్ అవుతున్న విద్యార్థులు, లేకపోతే నాలెడ్జ్ పెంచుకున్న విద్యార్థులు ఉన్నప్పటికీ మేబీ వాళ్ళు 100కి 4-3 కూడా లేరు కాబట్టి వాళ్ళకి నష్టం జరిగితే జరిగింది. యుద్ధతంత్రం ఇది. యుద్ధంలో ఓకే, మనం ఒకటి చంపాలంటే ఒకటి చచ్చిపోవాలంటే ఓకే. అందువల్ల ఏంటంటే కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే, నిజంగా అంత సిన్సియారిటీ ఉన్నటువంటి పిల్లలు ఉంటే ఓకే, తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు మొబైల్ ఇస్తారు, ఫోన్ చేసుకో. ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోనూ చదువు నేర్చుకునే పరిస్థితి లేదు కదా, ఒకప్పుడు అలా ఉండేది. అవన్నీ ఒక రకమైన పార్న్ వీడియోస్ కింద, వెబ్సైట్ల కింద దరిద్రంగా తయారైపోయిన పరిస్థితిలోకి వచ్చేసాం మనం ఇప్పుడు చూస్తుంటే. ఇది తెలియని విషయం కాదు, పిల్లలకి అందరికీ తెలిసిందే. ఫేస్బుక్ ఓనర్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓనర్ నోరు మూసుకుని కూర్చుని వాడు మన లెక్కలు ఎత్తున్నాడు. 10% ఆఫ్ ది పిల్లలు పార్న్ వీడియోస్ చూస్తున్నారు, టీనేజర్స్, 10-12 ఏళ్ళ పిల్లలు.
అని చెప్పి, ఎందుకంటేనంటే ఆ సోషల్ మీడియా వాడేటప్పుడు వాళ్ళకి ఏ కంటెంట్ చూస్తున్నారో, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటనేది వాళ్ళకి లెక్కలు ఉంటాయి కదండి. అవును. అవి తీసి నెంబర్స్ బయట పెట్టారు మొన్న. పెడితే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. 11-12 సంవత్సరాలు ఉన్న యువత పార్న్ వీడియోస్ 7.5% ఆఫ్ ది స్టూడెంట్స్. 7.5 అంటే చిన్న నెంబర్ ఏంటి? ప్రతి 100 మందిలో 7.5. ఎంత పెద్ద నెంబర్ అండి ఇది, Yes. చాలా పెద్ద నెంబర్ అది. అంతమంది వాడుతున్నారు, అఫీషియల్ నెంబర్ అది. ఇంకా అన్అఫీషియల్గా ఇంకా ఎన్ని ఉన్నాయో ఉంటాయి కదా. తెలీదు. అవును. ఉంటాయి కదా. సో అందువల్ల ఏంటంటే ఇది డెఫినెట్గా మంచి పరిణామం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసి తీరవలసిందే. అసలు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్న, డిమాండ్ చేస్తున్న చాలా విషయాలు ఇది కూడా ఒక విషయం. ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను నేను. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాని పిల్లలకు మీరు బ్యాన్ చేసి తీరవలసిందే. 18 సంవత్సరాల దాకా 12th క్లాస్ వరకు కూడా మొబైల్ ఇవ్వద్దని గట్టిగా నేను మాట్లాడతాను, వీడియోలో చెప్తాను. ప్లస్ ఉంటుందని వాదిస్తారు వాళ్ళు. ప్లస్ ఉన్నా పర్వాలేదు, అది నాకు ప్లస్ వద్దు, మైనస్ నాకు ఎక్కువ ఉన్నప్పుడు నాకు వద్దు. వైన్ తాగితే హార్ట్కి మంచిదంటే ఏం చెప్తావు సమాధానం? ప్లస్ ఉంది కదా తాగేస్తావు ఏంటి ఇప్పుడు నువ్వు? అందులో ప్లస్ ఉందంటే ఉందేమో, మైనస్ ఎక్కువ ఉందా నేను అంటాను. నువ్వు చూసే విధానం అది. లేదు సతీష్ గారు, వైన్ తాగితే హార్ట్ బాగుంటుందంటే మన అక్కడే నాగేశ్వర గారు తాగారు, లేదా చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు కదా సార్, నేను కూడా తాగుతాను. నువ్వు అన్నావు అనుకో, దానికి లిమిట్ ఏముంటుంది? తాగడానికి ఒక గ్లాస్ ఎందుకు ఆపుతావు నువ్వు? అయిపోయింది, 2-3 గ్లాసులు తాగుతావు కదా, అయిపోయింది. సో ఇట్లాంటి ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు అంటే ఎమోషన్స్కి సంబంధించినవి చిన్నపిల్లలు కాబట్టి ఎక్కడా కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుని దాన్ని బ్రేక్ చేసే విధానం ఉండదు. అందువల్ల ఏంటంటే పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగానంటే కీడించి మేలించాలని చెప్పి అంటారు. ఎక్కువగానంటే టీనేజ్ పిల్లలు కాబట్టి ఇష్టం వచ్చిన విధానంగా ఉండి విధానం ఉన్నా కాబట్టి మైనస్ పాయింట్లే ఎక్కువగా మనం చూడాలి. ఇప్పుడు ఆడపిల్ల ఉందండి, సరే ఆడపిల్లలు ఏంటి, మగపిల్లలు ఏంటి? ఆడపిల్లలు మగపిల్లలు సమానమే కదా, ఏ టైం అయినా పర్లేదు, అర్ధరాత్రి అయినా మనం పంపిద్దాం. చాలామంది వెళ్తున్నారు, బాగానే ఉన్నారు కదా, సేఫ్గా ఉన్నారు కదా అని పన్నీటికి పంపిస్తాం ఏంటి? వినడానికి బాగానే ఉంటుందండి, మీరు ఆర్గ్యూ చేయడానికి, ఏమంటే ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఏదైనా చేయొచ్చు, కానీ ప్రాక్టికల్గా ఎలా పంపిస్తావు? పంపిస్తుంది చెప్తున్నాను అలాంటి వాళ్ళు. తప్పరా? ఇప్పుడు పబ్బుల్లో అందరూ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి ఏమైంది? రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, 12ంటికి 11ంటికి హైదరాబాద్ సిటీలో ఏం అవ్వలేదు కదా. ఎక్కడ ఒకటి జరిగినంత మాత్రం నాకెందుకు అవుద్ది, నన్ను ఎందుకు పంపంటే? నీకు విద్యత ఉన్న తండ్రి అయితే తల్లి అయితే పంపవు మరి, అంతే కదా. ఇది జనరల్గా ఏంటంటే ఆర్గ్యుమెంట్ సేక్ పిల్లలు మాట్లాడితే 100 రకాలు మాట్లాడచ్చు. నేను నేర్చుకుంటున్నాను, నాకు ఆన్లైన్, నా ఫిజిక్స్ వాళ్ళలో నేర్చుకుంటాను, లేకపోతే ఇంకో దాంట్లో ఏదో ఆన్లైన్లోకి వెళ్ళి నేర్చుకుంటాను, అదంటాను అని చెప్పేసి పిల్లలు చాలామంది అంటున్నారు. బట్ దాన్ని నిజంగా నేర్చుకోరని నేను అనట్లా. ఆ నేర్చుకుంటారు అన్న దాంట్లో 100కి 10 మంది మాత్రమే నిజంగా పాపం నేర్చుకుంటారేమో, 90 మంది నేర్చుకోవట్లేదురా అని చెప్తున్నాను నేను. ఆ 90 మంది గురించి 10 మందిని సఫర్ చేయాలంటే ఏం చేస్తాం? చేయమరి, అంతే కదండి. ఒక జీవిని ఎరేసి ఇంకో జీవిని పట్టుకుని తినేస్తున్నాం మనం, అంతే ఇది. అందువల్ల ఏంటంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ డెఫినెట్గా ఇది మంచిది. దీనికి నేను ఓన్లీ సోషల్ మీడియా వాడడం పర్స్పెక్టివ్లో టైం వేస్ట్ అవుతుంది లేకపోతే ఇంకోటి కాదండి. నేను అనదర్ యాంగిల్ చెప్తానండి. ఎక్కువ మీకు థ్రెటనింగ్స్ సోషల్ మీడియా వల్ల, బ్లాక్ మెయిల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సోషల్ మీడియాలో ఉన్నటువంటి టీనేజ్ యూత్ ఎవరైతే ఉన్నారో నమ్మరో, విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి, లోన్లీనెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇది అనదర్ డైమెన్షన్ ఉంటుంది. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మీకు సోషల్ మీడియా అకౌంట్ ఉందో వేరే కనెక్షన్స్ వస్తున్నాయి, ఆర్డర్ రిక్వెస్ట్ పంపిస్తాడు, ఈ రిక్వెస్ట్ పంపిస్తాడు, తర్వాత మాట్లాడతాడు, తర్వాత ట్రాప్ చేస్తాడు, లేదా ఫోటోలు అంటాడు, వీడియోలు అంటాడు. నిన్న కాక మొన్న విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో కాలేజీలో జరిగినటువంటి అమ్మాయి ఉదంతం సంబంధించి మనం ఏదైతే మాట్లాడామో దాంట్లో కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఆడు పరండి అయ్యాడు. ఈ 2 రోజులకే లవ్ ప్రపోజ్ చేసాడు. 5వ రోజునే, వారం రోజులు అయిన తర్వాత నాకు ఫిజికల్ రిలేషన్ కావాలని అడిగాడు. ఇన్స్టాగ్రామ్ వల్ల కదా అది, లేదు కాదని, లేకపోతే ఆడెవడో తెలియదు కదండి ఈ పిల్లకే, ఎవడో కూడా ఎలా తెలుస్తుందండి, తెలియదు కదా. సో ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్నారు, అది ప్లస్ అని వాదిస్తావా అంటే ఇంతమంది ఎందుకు అవసరం లేదంటారు మనిషిలో.